అండి నాందేడికాయ వేసానండి. వాళ్ళు వెళ్ళా మార్కెట్కి. ఇదిగోండి నాందేడికాయ 2 ట్రైలు వేసానండి. రేగు పళ్ళు వేసాను, చెరుకులు వేసా. అవునండి, చెరుకులు, రేగుపళ్ళు, నాందేడికాయ అంటే అట్టిపళ్ళు 3 రకాలు వేసానండి. ఇవాళ మార్కెట్కి వెళ్ళొచ్చాను. అండి చెరుకులు, రేగిపళ్ళు, నాందేడికాయ దగ్గరలో చూపిస్తున్నాం కొద్దిగా. డ్రింకులు లోడ్ ఎత్తుతున్నారండి రారికి, అదే మోత. నేను చెప్పేదేమో అర్థం కావట్లేదేమో. నేను కూడా రోడ్డు మీద ఉన్నానుగా, వాళ్ళు కూడా లోడ్ ఎత్తుతున్నారు. చెరుకులు, రేగిపళ్ళు, నాందేడికాయ చూడండి. నాందేడికాయ వేసాను చూడండి. రేగిపళ్ళు కనపట్ల మధ్యలో, నాందేడికాయ ఎత్తుకోండి పట్ల చూడండి. చూడండి ఇప్పుడు కనపడుతున్నాయా? బాగా ఇప్పుడు కనపడుతున్నాయా? ఎత్తి అయిపోయి కనపట్ల అది చూడండి. చూడండి మంచి మంచి వీడియోలు పెడుతున్నారు. మార్కెట్కి వెళ్ళి 6ంటికి వెళ్ళండి. ఇప్పుడే వచ్చాను మార్కెట్కి వెళ్ళి వచ్చాను. ఇప్పుడే పొద్దున 6ంటికి వెళ్ళండి. మార్కెట్లో రేట్లు ఏం తగ్గట్లా మరి, ఎందుకో మరి. చెరుకు రేటు తగ్గట్లా, పండగ కాంచి అదే రేట్లు అమ్ముతున్నారు. సంక్రాంతి కాంచి రేట్లు అయ్యి అమ్ముతున్నారు. రేట్లు ఏం తగ్గట్లేదు. మరి కమలాకాయ ఉన్నాయి కదండి, కమలాకాయ 1200 అంటండి ట్రై. 1200 అంటున్నారు కానీ 1200కి మరి సన్నకాయ ఉంటుంది. మరి 1200 పెట్టి తెచ్చి మరి అమ్మలేము కదండి. అంతకుముందు 800కి 900 తెచ్చినప్పుడు ఇప్పుడు 300 ఎక్స్ట్రా పెంచేశారు. మరి కాయ తగ్గిందని దానివల్ల మరి రేట్ వేస్తున్నారు. కాయ సీజన్ తగ్గిపోయిందని దానివల్ల రేట్ ఎక్కువ వేస్తున్నారు. అదే కమలాకాయ కూడా తిరిగాయండి, 5-6 కొట్లు తిరిగాను. ఇంకా రేటు మేము కొనలేకపోయాను. మామూలు ఏరే కాయ కూడా ఉంది, హైబ్రిడ్ కాయ అయితే ఉంది, అది కూడా ఉందండి. ఆ కాయ కూడా 1200 అన్నారు. అది ఏసీలో పెట్టుతున్నారంట ఆ కాయని. మామూలు కమలా వేరే, అంత అది వేరే. 2 కాయలు ఒకే రేటు చెబుతున్నారు, 1200 రేటు. ఏ కొట్టుకు వెళ్ళినా 1200. 6 కొట్లు తిరిగాను వాటి కోసం. 6 కొట్లు కూడా అదే రేటు ఉంది. ఆ రేగిపళ్ళు కూడా ఫస్ట్లోనే వేసినప్పుడు ఫస్ట్ చేశానండి. 20 కేజీలు వచ్చేసి 1600 తీసుకున్నారు అప్పుడు. ఇప్పుడు కొద్ది రేటు తగ్గిందండి. అప్పుడు 1600 అయితే ఇప్పుడు 900 అండి 20 కేజీలు. వాటిలో కొన్ని కాయలు పోతాయి. చాలా ఏరేసాను, ఒక 4 కేజీల కాయలు దాకా ఏరేసాము. అంటే బాగా రంగు తిరిగిపోయిన కాయలు అవి పారేసామండి. 4 కేజీలు దాకా ఇప్పుడు దాకా మా అబ్బాయి నేను ఏరాము. మా బాబు వచ్చాడు, మా బాబు ఆటోలో తీసుకొచ్చాడండి. లేకపోతే ఆటో కిరాయి ఎక్కువ అవుతుంది, మరి 300 తీసుకుంటున్నారు కిరాయి. ఇంకా మా బాబు తీసుకొచ్చాడు ఆటోలో. మా బాబు ఆటో తోలుతాడండి. మా బాబు ఆటోలో వచ్చాను. మా బాబు నేను ఇప్పుడు దాకా కాయలు గేడింగ్ చేసాం. రేగిపళ్ళు గేడింగ్ చేసాం. వాటిలో మొత్తం 4 కేజీలు దాకా వచ్చింది. 4 కేజీలు తీసి పారేసానండి. ఇప్పుడు వస్తాయి ఇక్కడ కవర్లో కట్టి పక్కన ఇస్తాను. ఏమండి మన ఆఫీస్ ఆయన వెళ్తున్నాడే, తెలుగుదేశం ఆఫీస్ ఆయన పలకరిస్తున్నాను. చూడండి మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. మంచి కాయలు కానీ మంచి చేస్తున్నాను, క్వాలిటీ మంచి చేస్తున్నాను. మరి కొన్ని వాళ్ళు కూడా బాగా కొంటున్నారండి. మా వీడియోలు కూడా బాగా చూస్తున్నారు. మంచి మంచి వీడియోలు చేస్తున్నాను, మంచి వీడియోలు చేస్తున్నాను. 10 రోజులు అయిపోయి ఇంటికాడ నేను ఇవాళ వెళ్ళాను కాయలకి. మన పండగ అందరూ సెలవులు ఇచ్చారు కదా, స్కూల్ పిల్లలు ఉండరు, ఎవరు కూడా డ్యూటీలు చేయరు కదా, అందువల్ల కాయలు తెచ్చిన అమ్ముడు పోవని తేలేదండి. ఇవాళ వేసాను కాయలు నేను. చూడండి మంచి కాయలు వేస్తున్నాను, మంచి క్వాలిటీ వేస్తున్నాను. చెరుకు కూడా రేట్ ఏం తగ్గట్లా. చెరుకు కూడా కట్టొచ్చి 500 అండి. మరి ఏం తప్పదు, మరి కొనుక్కొచ్చాను. మొక్కలు కూడా కొట్టించాను, మొక్కలకు కూడా అక్కడ కూలి. చూడండి మంచి మంచి క్వాలిటీ పెడుతున్నాను. నాందేడికాయ అరటిపళ్ళు, రేగిపళ్ళు,
చెరుకులు.